రెండోది, మీ దగ్గర 40,000 30,000 కోట్ల రూపాయలు పెట్టడానికి డబ్బులు లేవా? పోలవరం నుంచి నీళ్లు తీసుకెళ్ళి నల్లమల సాగర్లో పోస్తా ఉంటారా? ఏం అవసరం? అసలు ఏం అవసరం? మీ దగ్గర అంత డబ్బు ఎక్కువ ఉంటే ముందు ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేయండి. నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా చాలా క్లియర్గా రాయలసీమ ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా, రాయలసీమలో ఉన్న ప్రజా సంఘాలకి, రైతు సంఘాలకు కూడా తెలియజేసింది ఒకటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఇవాళ అవసరమైన స్కీమ్ అసలు కాదు. నెంబర్ 1, నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి 3,850 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి టెండర్లు ఇచ్చి, మెగా కంపెనీకి టెండర్లు ఇచ్చి, అందులో 850 కోట్లు 950 కోట్లు ఆల్రెడీ ఖర్చు చేసేసావు. వృధా. ఒక్క రూపాయి దానివల్ల ఉపయోగం లేదు. ఒక గొయ్యి దువ్వారు, వదిలేశారు. దానికి 950 కోట్లు బిల్లు చేసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇవాళ ఇంకొక 3 ఉన్నావు. నువ్వు నిజంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎన్జీటీ స్టే ఉంది, అసలు దాన్ని ఎవడూ ముట్టుకోలేడు. ఇప్పుడు ఇవాళ ఎవరు ముట్టుకోలేరు ఆ స్టే తొలగించేదాకా. అది వేరే విషయం. నువ్వు రాజకీయ కోణంలో మాట్లాడినా సరే 3,000 కోట్లు, ఇంకొక 3,000 కోట్లు మెగా కంపెనీకి ఇవ్వటం కోసం మీ నాయకులందరూ ఇవాళ ధర్నా చేస్తారా? పోతిరెడ్డిపాడు కాడ మెగా కంపెనీకి డబ్బులు ఇచ్చుకోవడం కోసం మీరు ధర్నా చేస్తారా? నిజంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి నీళ్లు తెచ్చి పోసావండి, బనకచర్ల వరకు వెళ్ళినాయి. ఏం చేసుకుంటావు ఆ నీళ్లు? ఎక్కడికి వెళ్తున్నాయి ఆ నీళ్లు? ఆ నీళ్లను వాడుకోవడానికి కింద ప్రాజెక్టులు కట్టావా? కట్లా. గాలేరు నగర్కి వెళ్ళాలి. గాలేరు నగర్ నువ్వు అసలు కడప జిల్లాని దాటించలా, గండికోటలో తీసుకొచ్చి పోస్తున్నావు. జిల్లా పొడుగునా ఉన్న 150 కిలోమీటర్ల కాలువ తవ్వలా నువ్వు. నీ దగ్గర నిజంగా 3,000 కోట్లు ఉంటే ముందా కాలువ తవ్వు. గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను ఉపయోగించుకుందాం. నిజంగా మనం ఎండిపోయినాడు, కడుపు ఎండిపోయినాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎన్జీటీ దగ్గర నుంచి స్టే వెకేట్ ప్రాణం మీదకి వచ్చినప్పుడు వాళ్ళని బతిమాలుకుంటాం, అది వేరే విషయం. అది చెయ్యకుండా మీకు హాస్యాస్పదం ఇది. అంటే మెగా కంపెనీకి డబ్బులు ఇప్పించడం కోసం నువ్వు రాజకీయంగా దాన్ని పోతిరెడ్డిపాడు దగ్గర ధర్నా చేస్తావు. నువ్వు ఉన్నప్పుడు గాలేరు నగర్ పూర్తి చేయాల, ఇవాళకి కూడా గాలేరు నగర్ పూర్తి చేయమని నువ్వు డిమాండ్ పెట్టట్లా, రాయలసీమ లిఫ్ట్ మీద డిమాండ్ పెడుతున్నావు. ఇది పరిస్థితి. 2 ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గం ఇది.